ఈ లెసన్ పేరు ఏంటిది చెప్పండి. ఐ లైక్ ఇట్ దిస్ వే. ఐ లైక్ ఇట్ దిస్ వే. ఐ లైక్ అంటే నాకు ఇష్టం, ఇట్ అంటే ఇది, దిస్ వే అంటే ఈ రకంగా, ఇలాగా అన్నట్టు. ఓకే, సో ఐ లైక్ ఇట్ దిస్ వే. లెసన్ పేరు ఏంటిది? ఐ లైక్ ఇట్ దిస్ వే. వాట్ ఈస్ దిస్ లెసన్ నేమ్? I like it this way. What is this lesson name? I like it. ఇక్కడ ఉంది కదా చూడండి. This way. What is this lesson name? I like it This way. What is this lesson name? I like it. I like it. ఎన్నిసార్లు అంటావు యు అని? I like it this way. What is this lesson name? I like it this way. What is this lesson name? I like it this way. సో ఇట్లా ఉండడు నాకు ఇష్టం అని అర్థం లెసన్ పేరు. సో ఇదేంటిది? హౌస్. స్పెల్లింగ్ చెప్పండి. HOUSE. HOUSE. హౌస్. నేను అన్నాను కనండి, HOUSE. హౌస్. హౌస్. సో ఇది ఎక్కడున్నది హౌస్? ఫిగర్లా చూపెట్టండి. ఇక్కడ అంటే ఇట్లా మనం గీత కొట్టాలి, అర్థమైందా? హౌస్. సో నెక్స్ట్ షెల్ఫ్. SHELF. షెల్ఫ్. SHELF. షెల్ఫ్ అంటే రైట్, అది ఇది షెల్ఫ్. ఓకే. నోట్బుక్. NOTE BOOK. నోట్బుక్. NOTE BOOK. నోట్బుక్. నోట్బుక్ ఎక్కడ ఉంది? కరెక్ట్, ఇక్కడ ఉంది నోట్బుక్. స్పైడర్ వెబ్. SPIDER. స్పైడర్. WEB. వెబ్. స్పైడర్ వెబ్ ఎక్కడుంది? ఇది బలిపాత్ర అంటాం కదా తెలుగులో, అది. డోర్ మ్యాట్. ఓకే, ఫస్ట్ DOOR MAT. డోర్ మ్యాట్. డోర్ మ్యాట్ ఎక్కడుంది? వెరీ గుడ్, గట్ల సెకండ్ అని చెప్పాలి. వీళ్ళు పెట్టి చూపెట్టలేకపోతే దూరం ఉన్నాం అనుకో, థర్డ్ ఫోర్త్ అని చెప్తే అయిపోయాయి. సరేనా? నెక్స్ట్ PEN. పెన్ ఎక్కడుంది? లాస్ట్ రా, థర్డ్ రా. ఇవన్నీ లాస్టే ఉన్నాయి అట్లయితే. సో మనకిప్పుడు హౌస్ ఇవన్నీ నేర్చుకుందాం, అవునా? ఈ స్పెల్లింగ్ లీవ్ కూడా మీరు నేర్చుకోవాలి. లెటర్ చెక్. ఇప్పుడు ఈ పిక్చర్ చూసింది కదా మీరు, చూడండి ఇక్కడ పెన్స్ ఎక్కడ ఉన్నాయి, బుక్స్ ఎక్కడ ఉన్నాయి, బాక్స్ ఎక్కడ ఉన్నాయి అని మీకు తెలుసు కదా. సో ఈ పిక్చర్ చూసి ఇప్పుడు కొన్ని క్వశ్చన్లకు మనం జవాబు చెప్పాలి. పెన్స్ ఆర్, ఇక్కడ చూడండి, ద పెన్స్ ఆర్. సో ద పెన్స్ ఆర్ ఆన్ ద టేబుల్ అనేది తప్పు, అవునా? ఇన్ ద పెన్ స్టాండ్, ఇది రైట్. మనం ఇన్ ద పెన్ స్టాండ్ అని ఈ పెన్ స్టాండ్ అని ఇలా రాయాలి. ఏం రాయాలి ఇలా? పెన్ స్టాండ్. స్పైడర్ వెబ్. స్పైడర్ వెబ్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, స్పైడర్ వెబ్ ఎక్కడుంది? ఇగో ఎక్కడ? నియర్ ద బల్బా డోరా? బల్బ్ దగ్గర ఉన్నది, అవునా? డోర్ ఇక్కడెక్కడో దూరం ఉన్నది, అవునా? నియర్ అంటే ఏంటిది? నియర్. నియర్ నియర్ అంటే దగ్గర. దేని దగ్గర ఉన్నది? బల్బ్ దగ్గర ఉన్నది, అవునా? సో ఇక్కడ నువ్వు రాయాలి స్పైడర్ వెబ్ ఈస్ నియర్ ద, దగ్గర అన్నది. దేని దగ్గర? బల్బా డోరా? బల్బ్. ఇలా బల్బ్ రాయాలి, BULB, బల్బ్. ఓకే, బల్బ్ అంటే లైట్ బుక్గా తెలుసు కదా. ద కార్డ్బోర్డ్ ఈజ్. కార్డ్బోర్డ్ ఈజ్. కార్డ్బోర్డ్ అంటే ఏంటిది?
బాక్స్ తయారు చేయాలి కదా, అది ఎక్కడున్నది? అండర్ ద టేబులా ఆన్ ద టేబులా? Under the table. అండర్ ద టేబుల్. చూడండి, ఆన్ ద టేబుల్ అంటేనేమో ఆన్ అంటే ఏంటిది? మీద. మీద ఉంటే ఆన్ అని చెప్పాలి మనం. కింద ఉంటే ఏమని చెప్తాం? అండర్ అని చెప్తాం. ఏదన్నా అండర్ అంటే టేబుల్ కింద ఉంటే టేబుల్ అండర్ ద టేబుల్ అంటాం. మంచం కింద ఉంటే అండర్ ద కాట్ అంటాం. అట్లా. సో కింద ఉంటే అండర్ అంటాం, పైన ఉంటే ఏమంటాం? పైన ఉంటే ఏమంటాం? ఆన్ అంటాం. ఎటో ఆలోచించద్దు, తినాలే ఏదులో చక్కగా పెట్టుకో, అప్పుడు వస్తుంది. ద కార్డ్బోర్డ్ ఎక్కడుంది? కార్డ్బోర్డు అండర్ ద టేబులా ఆన్ ద టేబులా? Under the table. అండర్ ద టేబుల్. సో ఇందులో మనం అండర్ ద టేబుల్ అని రాయాలి. అర్థమైందా? కార్డ్బోర్డ్ ఈజ్ అండర్, ఏం వార్తలేదు, అండర్ ద టేబుల్. ఈ డాష్లది రాయాలి మనం. ద ఫోల్డెడ్ క్లాత్స్. ఫోల్డెడ్ అంటే ఏంటిది? మడత పెట్టిన బట్టలు. క్లోత్స్ అంటే తెలుసు కదా, బట్టలు. మడత పెట్టిన బట్టలు ఎక్కడ ఉన్నాయి? టేబుల్ మీద ఉన్నాయా, షెల్ఫ్లో ఉన్నాయా? ఆన్ ద టేబుల్ అనేది రాంగ్, షెల్ఫ్ అనేది కరెక్ట్. ఇన్ ద షెల్ఫ్ అని పెట్టాలి మనం, అవునా? ఇన్ ద షెల్ఫ్, SHELF. ఇవి మీరు రాసుకోవాలి. అర్థమైందా? ఇవేమో చూడండి, ఫోల్డెడ్ క్లాత్సే కదా ఇవన్నీ. ఫోల్డెడ్, FOLDED. ఫోల్డెడ్ అంటే మడత పెట్టిన ఏంటివి? క్లాత్స్. ఫోల్డెడ్ క్లాత్స్, CLOTHS. ఓకే. సో ఫోల్డెడ్ క్లాత్స్ ఎక్కడున్నాయి? షెల్ఫ్లో ఉన్నాయి. ఇవి కార్డ్బోర్డ్ బాక్స్ ఎక్కడుంది? అండర్ ద టేబుల్. పెన్నులు ఎక్కడున్నాయి? ఇన్ ద పెన్ స్టాండ్. ఇక్కడ స్పైడర్ నెట్ ఎక్కడుంది? నియర్ ద బల్బ్. అర్థమైంది కదా? బల్బ్.